అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో ప్రస్తుతానికి ఐబొమ్మ రవిని కస్టడీ కోరారు పోలీసులు. కస్టడీకి ఇవ్వగానే ఇవన్నిటిపైన కొంత క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. ఎస్, మా ప్రతినిధి శిల్ప సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి ఇక సైట్ క్లోజ్ అయిపోయింది, పైరసీని దాదాపుగా అరికట్టినట్టుగానే ఉంది అని చెప్పి అటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రముఖులు భావించారు, పోలీసులు కూడా భావించారు. కానీ అంతలోనే ఐబొమ్మ 1 రూపంలో మరో కొత్త వెబ్సైట్ వచ్చింది. దాని ద్వారా సినిమాలు చూడడానికి అవకాశం కల్పించారు. అంటే దీని వెనుక ఒక రవి మాత్రమే ఉన్నాడనేది కాదు, చాలా నిర్వాహకులు ఉన్నారని అర్థమవుతోంది. సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు? పోలీసుల ముందున్నటువంటి నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటి? రైట్, తెలుగు ఇండస్ట్రీని కుదిపేసినటువంటి ఐబొమ్మ ఎప్పుడైతే ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశాక కథ ముగిసిందని అందరు భావించారు. కానీ ఇంకా ఐబొమ్మ పేరిట వెబ్సైట్లు అనేవి ఇంకా రన్ అవుతున్నాయి. ప్రధానంగా ఐబొమ్మ 1 అనేటువంటి వెబ్సైట్ ప్రస్తుతం ప్రత్యక్షమైంది, ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ సైట్ లో కొత్త మూవీస్, అదేవిధంగా ఓటీటీ కంటెంట్ కి సంబంధించినటువంటి సినిమాలు కనిపిస్తున్నాయి. ఒక్కసారి క్లిక్ చేస్తే అది డైరెక్ట్ గా మూవీ రూల్స్ అనే వెబ్సైట్ కి తీసుకెళ్తుంది. ఇప్పుడు దీనిపైన ఒకవైపు సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు పెట్టడంతో ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఇంకోవైపు ఐబొమ్మకు సంబంధించినటువంటి 65 మిర్రర్ వెబ్సైట్లు ఉన్నాయంటూ కూడా గుర్తించారు. అందులో భాగంగానే ఈ ఐబొమ్మ 1 అనేది వచ్చింది. దీనిపైన ఒకవైపు ఎప్పుడైతే ఐబొమ్మ రవి అరెస్ట్ అయిన అనంతరం ఆ వెబ్సైట్ లో మేము చింతిస్తున్నాము సారీ అంటూ కూడా ఒక పోస్ట్ అనేది కనిపించింది. ఖచ్చితంగా కేవలం ఐబొమ్మ రవినే కాకుండా తన టీం అని ఉన్నది. ఒకవైపు తను లోపల ఉన్నప్పటికీ టీం ఆపరేట్ చేస్తున్నటువంటి సందేహాలు ఇప్పటికి చాలా వరకు ఉన్నాయి. మొత్తం మీద ఈ రోజు నుండి ప్రస్తుతం చెంచలగూడ జైలు రిమాండ్ ఖైదీగా ఉన్నాడు ఐబొమ్మ రవి. ప్రస్తుతం ఇవాళ ఉదయం 10 గంటలకు తన్ని కస్టడీలోకి తీసుకున్నాక మొత్తం ఎన్ని వెబ్సైట్స్ రన్ చేసేవాడు అండ్ ఆ వెబ్సైట్ కు సంబంధించి మొత్తం కంటెంట్ ఎక్కడి నుండి తీసుకునేవారు. ఒకవైపు సినిమా హాల్లో సంబంధించి అక్కడ కెమెరాస్ పెట్టి అక్కడ తీసుకునేవారు అంటూ కూడా ఒకటి వస్తుంటే, ఇంకోవైపు మూవీ రూల్స్ సంబంధించిన కొన్ని వెబ్సైట్ల నుండి కూడా మూవీ కంటెంట్ తీసుకొని దాన్ని అప్లోడ్ చేసేవారంటూ కూడా. సో వీటికి సంబంధించి మొత్తం కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తం 10 దేశాల్లో తన నెట్వర్క్ ఉన్నదంటూ కూడా ప్రస్తుతం ప్రాథమికంగా గుర్తించే దానికి నెట్వర్క్ సంబంధించి మొత్తం హ్యాకర్స్ ఎక్కడున్నారు అండ్ ఆ సిస్టమ్స్ మొత్తం కావచ్చు, హార్డ్ డిస్క్లు కావచ్చు, వీటిలన్నీ కూడా ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అండ్ ఎంతమంది టీం ఉన్నదని కూడా ప్రస్తుతం ఇంకా చాలా వరకు లోతైన దర్యాప్తు కోసం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు అటు రవిని కస్టడీలోకి తీసుకొని చాలా వరకు కూడా కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ప్రస్తుతం పోలీసులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఒకవైపు ఐబొమ్మ సంబంధించినటువంటి వెబ్సైట్ కావచ్చు, వెబ్ కావచ్చు, మన పూర్తిగా బ్లాక్ చేసిన అనంతరం కథ ముగిసిందని అందరూ అనుకున్నారు. కానీ ఈ రోజు ఐబొమ్మ 1 అనే వెబ్సైట్ అనేది కనిపిస్తుంది. ఆ వెబ్సైట్ లో ఒకవైపు కొత్త మూవీస్ కావచ్చు, అదేవిధంగా ఇవన్నీ ఏదైతే ఓటీటీ కంటెంట్ కి సంబంధించినటువంటి షోస్ కావచ్చు, మూవీస్ అన్ని కూడా ఉండడంతో ఒక్కసారిగా మరోసారి అందరు షాకు గురవుతుంది. దీనికి సంబంధించి పోలీసుల దృష్టి కూడా వెళ్ళింది. మొత్తం కూడా మిర్రర్ వెబ్సైట్లు అన్నట్టు కూడా గుర్తించారు. దీనికి సంబంధించి ఇంకోవైపు ఏమైనా ఛాన్స్ ఉందో, ఒకవైపు ఐబొమ్మ ఈ వెబ్సైట్లను పూర్తిగా క్లోజ్ చేయడంతో కొత్తగా ఏమైనా క్రియేట్ చేసే అవకాశం ఉంది. ముందస్తుగానే ఒకవేళ అరెస్ట్ అయితే ముందస్తుగానే ఏమైనా ప్రిపేర్ అయ్యి ముందస్తుగా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయని కూడా మొత్తం పోలీసులు ఎంక్వైరీ చేయడం. నిజంగానే ఒక్కడితో అయితే ఇంత పెద్ద ఎత్తున ఒక నెట్వర్క్ ని, థియేటర్ సర్వర్ ని హ్యాక్ చేయడం, ప్రభుత్వ సర్వర్స్ ని హ్యాక్ చేయడం, హోటల్ సర్వర్స్ ని హ్యాక్ చేయడం, ఒకటి కాదు రెండు కాదు, ఆయన సర్వర్ని హ్యాక్ చేసిన దాంట్లో చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి. సో ఇంతటి స్థాయిలో ఒకే ఒక్క వ్యక్తి ఇన్ని చేసి ఉండకపోవచ్చు, బహుశా తన వెనుక ఇంకో పెద్ద టీమే ఉండుంటుంది. సో ఆ టీం ఎవరైనా ఈ రకంగా ఇంకా కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో కంటిన్యూ చేస్తున్నారు. ఐబొమ్మ రవి అరెస్ట్ అయినా కూడా ఈ ఒక రకంగా వాళ్ళు చేస్తుంది ఒక మ్యారథాన్ లాంటిది. ఈ మ్యారథాన్ ఇక ఆగదు అనే రకంగా ఇంకా హ్యాక్ చేస్తూ కొత్త వెబ్సైట్స్ని మళ్ళీ లాంచ్ చేస్తున్నారా? రైట్, ఖచ్చితంగా ఐబొమ్మ రవి ఒకవేళ అరెస్ట్ అయినా దాన్ని ఇంకా ముందు సైట్ ని తీసుకుపోవడానికి వాళ్ళ దగ్గర ప్లాన్స్ కావచ్చు, టీమ్స్ ఉన్నట్లు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇటు ఐబొమ్మ రవికి ఇటు 10 దేశాల్లో తన నెట్వర్క్ అనేది ఉన్నది. దాదాపు చాలా మంది ఇందులో పనిచేస్తున్నట్టు కూడా తెలిసింది. మొత్తం ఎక్కువగా ఫారినర్స్ ఉన్నట్టుగానే గుర్తించారు. ఇక్కడ ఎవరైతే భారతీయులు తక్కువగా ఉన్నట్టు ఆ టీంలో కావచ్చు, ఆ టీంలో ఎవరు తక్కువ ఉన్నట్టు తెలిసింది. ఎక్కువగా ఫారినర్స్ ఉన్నట్టుగానే ప్రస్తుతం సమాచారం
సమాచారం అందుతుంది. వాళ్ళకి సంబంధించినటువంటి డేటాను ప్రస్తుతం పోలీసులు తీసుకొని వాళ్ళకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ పోలీసులు కావచ్చు వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వనున్నారు. మొత్తం మీద వాళ్ళకి సంబంధించి మొత్తం ఎన్ని టీములు ఉన్నాయి, మొత్తం ఎంతమంది పని చేస్తున్నారు అండ్ ఈ వెబ్సైట్ లకు సంబంధించినటువంటి డొమైన్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అని కూడా ఒకటి అమీర్పేటలో ఉన్నట్టు గుర్తించారు, ఇంకొకటి అమెరికాలో ఉన్నట్టు గుర్తించారు. సో ఈ డొమైన్లకు సంబంధించినటువంటి వాటిపైన కూడా కూపీలు లాగుతున్నారు. మొదట ఎక్కడ ప్రారంభించారు, ఎక్కడి వరకు విస్తరించారు అనేది ఈ రోజు ఐబొమ్మ రవిని 5 రోజుల కస్టడీలో మొత్తం ప్రశ్నల వర్షం కురిపించనున్నారు. ఇంకోవైపు ఇప్పటికే పోలీసుల దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఎవిడెన్స్ ఉన్నదో వాటిని మొత్తం కూడా ప్రాజెక్ట్ చేయనున్నారు. అండ్ ఇప్పటికీ 21,000 సినిమాలకు సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా ఉన్నది. దాంతో పాటు పర్సనల్ డేటా కూడా ఉందంటూ కూడా గతంలో ఒకవైపు పోలీసులను హెచ్చరించారు. మీరు నాపైన ఫోకస్ చేస్తే మీ జీవితాలు బట్టబయలు చేస్తే అంటూ కూడా ఒకవైపు ఐబొమ్మ రవి అటు పోలీసులకే సవాల్ విసిరారు. శిల్ప ఇప్పటికీ సైతం ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో మనం కమ్ అక్రాస్ సమ్ ఇన్స్టాగ్రామ్ లో ట్విట్టర్ లో చూసినప్పుడు ఐబొమ్మ రవికి చాలా పెద్ద ఎత్తున కామన్ పబ్లిక్ నుంచి కూడా మద్దతు వస్తుంది. దీంట్లో నేను పోస్ట్ చూసాను, మరి ఎంతవరకు నిజం తెలియదు కానీ ఐబొమ్మ రవి ఒక్కడే ఉంటాడనుకుంటే పొరపాటు. ఐబొమ్మ రవిని మీ దగ్గరికి పంపించింది నేను, ఐబొమ్మ రవిని అరెస్ట్ కమ్మని చెప్పింది నేను. ఇక నుంచి ఉంటుంది మీకు చూడండి మడత అన్నట్టుగా ఒక వార్నింగ్తో కూడినట్టు ఒక స్టేట్మెంట్ని ఐబొమ్మ లోగోతో కింద పోస్ట్ చేసినట్టుగా ఉంది. ఇస్ దట్ ట్రూ? నిజంగా అది ఎవరైనా పోస్ట్ చేశారా లేకపోతే క్రియేటెడా? సోషల్ మీడియాలో అయితే వైరల్గా మారుతుంది ఇప్పుడు అది. రైట్, ఎప్పుడైతే ఐబొమ్మ రవి అరెస్ట్ అయిన అనంతరం ఒక్కసారిగా సోషల్ మీడియాలో మద్దతు అనేది ఒక్కసారిగా పెరిగింది. ఎవరు కూడా అనుకోని స్థాయిలో తనకు మద్దతు పెరుగుతూ ఐబొమ్మ రవి ప్రతి ఒక్కరు కూడా వైపు కామెంట్స్ రూపంలో చెప్తున్నారు. ఇంకోవైపు ఎప్పుడైతే రవి అరెస్ట్ అయిన అనంతరం తన వెబ్సైట్ లోనే దీనికి మొత్తం కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశము ఏదైతే మేము